హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ బెల్లం మరమరాలు. వీటిని మురుగులు అని కూడా అంటారు. 10 నిమిషాల్లో రెడీ చేసుకుని తినొచ్చు. ఇవి ఉండలుగా కూడా చేస్తారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కమ్మగా, రుచిగా, పొడి పొడిగా చాలా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు సింపుల్గా అప్పటికప్పుడు ఇలా స్వీట్ ఐటెం చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు. ఇవి గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టుకోండి, మెత్తబడకుండా ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. చూడండి, ఇక్కడ మరమరాలు తీసుకున్నానండి. ఇవి మెత్తబడకుండా కొద్దిగా పొడి పొడిలాడుతూ కరకరలాడే మరమరాలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి మెత్తబడిపోతే అవి అయితే పనికిరావు. కొంచెం కరకరలాడే మరమరాలు ఫ్రెష్ తీసుకోవాలి. మీకు అనేబుల్గా దొరుకుతూ ఉంటాయి షాపుల్లో. ఇవి అయితే 3 కప్పులు తీసుకున్నాను. చూడండి, ఈ గిన్నెతో అయితే 3 కప్పులు నేను కొలతగా తీసుకున్నాను. దీనికి నేను కప్పున్నర బెల్లం వేస్తున్నాను. 3 కప్పుల మరమరాలకి కప్పున్నర బెల్లం వాడుతున్నానండి. బెల్లం కొంచెం ఫ్రెష్గా ఉన్నది, నలకలు కానీ డస్ట్ కానీ లేకుండా చూసుకోవాలి. లేదంటే మనం తినేటప్పుడు అది కసకసలాడితే ఇసుక కానీ డస్ట్ కానీ ఏదైనా ఉంటే ఈ విధంగా ఇది ఏమి లేకుండా చక్కగా మంచిగా ఉన్న బెల్లం తీసుకోవాలి. అదే కనుక మీకు షుగర్తో చేసుకోవాలనుకుంటే కనుక కప్పు షుగర్ వాడండి. ఎందుకంటే బెల్లం అయితే కప్పున్నర పడుతుంది. చూడండి, 3 కప్పుల మరమరాలకి కప్పున్నర బెల్లం తీసుకున్నాను. షుగర్ అయితే 1 కప్పు వేసుకోవాలి. కానీ బెల్లంతోనే బాగుంటే పిల్లలకి కూడా తినేటప్పుడు జలుబు కానీ అలా ఉన్నప్పుడు షుగర్ కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి బెల్లం ఆరోగ్యానికి మంచిది, ఐరన్ ఉన్న ఫుడ్ కాబట్టి బెల్లంతో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్న మరమరాలు ఈ పెద్ద కళాయిలో వేసేసుకోవాలి. కొంచెం వెడల్పాటి కళాయిలో వేసుకుంటే మనం వేపుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ విధంగా మాడిపోకుండా కొంచెం లో ఫ్లేమ్లో ఈ విధంగా పొడిగా కొంచెం డ్రైగా అయిపోయేటట్టుగా మరమరాలని ఏం వేయకుండా ఉట్టిగానే వేయించుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి మాడిపోకుండా. మరమరాలని ఎందుకు వేపుకోవాలి అని అంటే మనం తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. మెత్తగా ఉన్నాయి అయితే మనం పాకలో వేసినా సరే మెత్తగానే ఉంటాయి, పొడి పొడిగా ఉండదు. మనకి తినేటప్పుడు కూడా అంత ఇష్టంగా ఉండదు. అందుకని కొంచెం డ్రై చేసుకోవాలి. ఉండలకు కూడా ఇలానే వేపుకుంటారు, లడ్డూల్లాగా ఉండల్లాగా తింటారు కదా చేసుకుని. అవి కూడా మనకి మార్కెట్లో షాపులో దొరుకుతూ ఉంటాయి. కానీ ఆ విధంగా కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయండి. చూసారు కదా, బాగా వేగిపోయాయి. అలా తుంపితే డ్రై అయిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. మనం ఏలుతో ఇలా చిలిపినప్పుడు ఈ విధంగా పొడి అయిపోయేటట్లుగా తెలుస్తుంది. అప్పటి వరకు కూడా మనం స్టవ్ మీదే వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ 1 గరిటె వేసుకోవాలి, 1 గిన్నె. నేనైతే ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మనం తీసుకున్న ప్యాన్ అంతా కూడా కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే బెల్లం అడుగున అతికిపోకుండా ఉండడానికి కోసం నేను ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బెల్లం అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఆయిల్ అయితే కింద అప్లై చేయకపోతే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్యాన్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా పాకం వస్తుంది. ఎక్కడ కూడా వాటర్ యూజ్ చేయకూడదండి. ఉట్టి బెల్లాన్ని మనం కరిగించుకోవాలి. ఈ మరమరాలకి ఇలా చేస్తేనే చాలా బాగుంటాయి. ఈ విధంగా మాడిపోకుండా నిదానంగా లో ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని అంతా కూడా కరిగించుకోవాలి. తిప్పుకుంటూ ఈ విధంగా ఉంటే అవే కరిగిపోతుంది. ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిపోయి మనకి బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం తిప్పుకుంటూ ఉండాలి, ఎక్కడ కూడా అడుగంటకుండా. గట్టి పాకం కాకుండా కొంచెం ఆ బబుల్స్ వచ్చేంత వరకు కూడా మనం బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఇందులో ఏమీ వేయలేదండి, వాటర్ కూడా ఏమీ వేయలేదు, ఉట్టి బెల్లం మాత్రమే పాకం మనం చేస్తున్నాం. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా పాకం ఉడుకుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. ఎందుకంటే మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా యాలకుల పొడి అంతా కూడా బెల్లంలో కలిసేలా కలుపుకుంటూ మనం తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఈ బెల్లాన్ని. ఇంకా పైన నురుగులాగా వస్తుందంటే బెల్లం ఆల్రెడీ మనకి ఉడికిపోయింది. ఇంకా మనం చూడండి, తీగలాగా మీకు తెలుస్తుంది ఉడికినట్లుగా. ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మనం తిప్పుకుంటూనే ఉండాలి, అలా పెట్టి వదిలేయకూడదు. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా బెల్లాన్ని నిదానంగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం అయితే రెడీ అయిపోయింది, పాకం వచ్చేసి చూడండి ఆ తీగలాగా వస్తుంది కదా మనం చేతికి అంటుకున్నప్పుడు. ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఇక మనం రెడీ అయిపోయింది పాకం అయితే. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాలు ఇందులోకి వేసేసుకుందాం.
స్టవ్ ఆపకుండా ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలి గరిటెతో. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కూడా ఇందులోకి వేసేసుకోవాలి తిప్పుకుంటూ. అన్నీ ఒకసారి వేసేస్తే ఇబ్బంది అవుతుంది, అన్నిటికీ కూడా బెల్లం పట్టాలి కదా. ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకోవాలి. చూడండి ఎక్కడ మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఈ ఐటెం అయితే చేసుకోవాలి. హైలో పెట్టారంటే కనుక మీరు అడుగున మొత్తం మాడిపోతుంది, సరిగ్గా రాదు. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం తిప్పుకోవాలి. స్టవ్ అయితే ఆపకుండా ఆన్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే ఆ మరమరాలకు మొత్తం ఆ బెల్లం పాకం అంతా పట్టాలి. కాబట్టి ఈ విధంగా కలుపుకోండి. నేనైతే మొత్తం వేసేసాను. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉంటే పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి. అండి ఆ పాకం అంతా కూడా మరమరాలు పీల్చేసి పొడి పొడిగా వచ్చేస్తాయి. ఒక 2 నిమిషాల్లో మనం ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోయినాయి. చూడండి ఆరే కొద్దీ విడివిడిగా వచ్చేస్తాయి. ఒక 2 నిమిషాల్లో కనుక మనం వీటి తగ్గిపోయిందంటే మొత్తం పొడి పొడిగా వచ్చేస్తాయి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ మరమరాలు. ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద దానిలోనికి నెయ్యి వేసుకోవాలండి. 3 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులోనికి నేనైతే బాదం వేయించుతున్నాను. చూడండి ఈ బాదం అంతా కూడా ఇందులోకి చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఇంకేమన్నా కూడా వేయించుకోవచ్చు. జీడిపప్పు కానీ ఇంకా మీ అందుబాటులో ఏ ఫ్రూట్స్ ఉన్నా కానీ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని చక్కగా అందులోకి వేసుకోవచ్చు. హెల్తీకి చాలా మంచిది, ఆరోగ్యానికి. ఈ విధంగా కూడా లో ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా డ్రై ఫ్రూట్స్ కూడా మంచి కలర్ వచ్చేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ నేతితో పాటు ఈ వేయించుకున్న ఈ బాదం అన్నిట్లు కూడా మన మరమరల్లోకి వేసేసుకోవాలి. అంతేనండి, బెల్లం మరమరాలు రెడీ అయిపోయినాయి. చూడండి చక్కగా బాదంతో చాలా బాగున్నాయి. ఇవి అయితే మీరు ట్రై చేయండి. బయట కొనే కాటికంటే ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే చాలా బెస్ట్ అండి. చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి కూడాను. మీరు ట్రై చేయండి, ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి, తినండి, రుచిని ఆస్వాదించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.